హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధను రవి వ్లాగ్స్. ఈరోజు నాకెంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలి ఈరోజు మీకు చూపిస్తాను. నాకు ఒక డౌట్, ఎప్పటి నుంచో వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉంటారా? ఒకవేళ ఉంటే కన్నా నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ముందుగా అయితే 100 గ్రాముల పల్లీలు తీసుకొని దాంట్లో ఒక ఆనియను, ఒక టమోటా, 1.5 స్పూన్ కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం చెక్క కూడా యాడ్ చేశాను. అని నానబెట్టుకున్న చింతపండు వేసుకొని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ ఇంకా టేస్టీగా రావాలంటే రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మంచి నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజుల్లో వంకాయల్ని కట్ చేసుకునేసి నేనైతే కుక్కర్లో కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్లో అయితే కన్నా మనం ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎంచక్క 2 విజిల్స్ వచ్చేస్తేనే ఆపేస్తే సరిపోతుంది. కాబట్టి మనకు కూడా టైం కలిసి వస్తుందని కుక్కర్లో చేస్తున్నాను. జస్ట్ సాల్ట్, పసుపు వేసి ఫస్ట్ అయితే వంకాయలని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని వంకాయలు తీసి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసిన తర్వాత అదే ప్యాన్లో సాసులు, కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక టమాటా వేసి మగ్గిన తర్వాత ఈ మసాలా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది వేసేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాను. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 4 మినిట్స్ అలా వేయించాలి నూనె పైకి తేలాలంటే. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా చూసి తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనం వంకాయ ఉడకడానికి 2 విజిల్స్ చాలు. జస్ట్ వాటర్ వేసేసి ఉప్పు, కారం అన్నీ ఒకసారి టేస్ట్ చేసుకొని ఏవైనా లెస్గా ఉంటే యాడ్ చేసుకునేసి కుక్కర్ మూత అయితే పెట్టేయాలి. జస్ట్ 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకెంతో ఇష్టమైన అద్భుతమైన గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది కదా. నాకైతే ఈ కూర చాలా బాగా నచ్చింది. నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మీకు కూడా కూర 100% చాలా బాగా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా ప్లేట్లో రైస్ పెట్టేసుకొని వంకాయ కూర వేసుకుంటుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మా ఇంట్లో చికెన్, మటన్ ఉన్నా సరే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వంకాయ కూర ఉంటే వంకాయ కూరకే ఇస్తాను. నాకు వంకాయ కూర అంటే అంత ఇష్టము. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్.